ఆదిలాబాద్ జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. 10 రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలతో ఉపశమనం పొందిన జిల్లా ప్రజలు కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో మళ్లీ అల్లాడిపోతున్నారు. నిన్నటి నుంచి శీతల గాలుల తీవ్రత మరింత పెరగడంతో ఒకేసారి ఉష్ణోగ్రతలు దాదాపు 6 డిగ్రీలు పతనమయ్యాయి. దీంతో ప్రజానీకం వణుకుతోంది. రోజంతా శీతల గాలులతో పాటు చలి తీవ్రత ఎక్కువ కావడంతో వ్యవసాయ పనులతో పాటు రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఉదయం 9 గంటల వరకు ఇళ్లలో ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. వివిధ పనులకు వెళ్లేవారు సాయంత్రం 5 గంటలకి ఇళ్లకు చేరుకుంటున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం మళ్ళీ బడి పిల్లలకు గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేదు. వాళ్ళకు కాస్మెటిక్స్ కూడా ఇస్తలేదు. ఈ బాడీ అంతా పేంత వలుగుతున్నది. హాస్టల్ పిల్లలు పెదవులు వలుగుతున్నాయి. విన్నారా? వాటి ప్రకటనలకే పరిమితం అయిపోయింది. విన్నావా? వాకింగ్ వాళ్ళకు కూడా చాలా కష్టమవుతున్నది. ఇది పత్తి రైతులకు కూడా 9-10 గంటలు తిమ్మిర్లు పోతలేవు పేకి. కార్మికులకు కూడా కష్టమవుతున్నది. 2 డేస్ నుంచే బాగున్నది. అంతకుముందు కొంచెం నార్మల్ ఉండే, ఇప్పుడు బాగా కష్టమంటే బాగా కష్టమవుతుంది. జాగ్రత్తలు అంటే ఇక మనము స్వెటర్ అవన్నీ కానీ జాగ్రత్తలు, చలికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో సాల్వాలు కానీ ఇవన్నీ వాడుకోవాలి. తర్వాత షుగర్ పేషెంట్లకు బాగా అంటే డాక్టర్లు మాత్రం పారాలసిస్ వచ్చే అవకాశాలను జాగ్రత్తలు తీసుకోమని. ఇప్పటికే చలి తీవ్రతతో విద్యాసంస్థలు ఉదయం 9:40 ప్రారంభమై సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేస్తున్నాయి. చలికి తోడు వేకువజాము నుంచి రోడ్లను మంచు దుప్పటి కప్పేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లను మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక అటు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో చలితో జనం వణికిపోతున్నారు. మరో వారం రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి నేను మాలధారణ చేస్తున్నాను స్వామి. గత 20 సంవత్సరాల్లో 2001లో ఉన్న చలి ఈ సంవత్సరం కూడా ఉంది. కాబట్టి మేము మార్నింగ్ 4 o'clock లేచి చల్లటి నీతో స్నానం చేసి, దీనివల్ల మాకు ఆరోగ్యంలో చలి లేకుండా చాలా అయ్యప్ప కరుణ కటాక్షాలు ఉంటాయి స్వామి. కాబట్టి ముసలి ముత్కా ఉన్నవాళ్ళు అందరూ ఈ చలి నుండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు గత సంవత్సరం కంటే ఈరోజు చాలా పొగమంచుగా ఉంది. అయినా